నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. నకిలీ విత్తనాలను పట్టుకున్న మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీసులు. 6,75,000 విలువ గల విత్తనాలు స్వాధీనం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామన్న రామగుండం సిపి శ్రీనివాస్. పెద్దపల్లి ఎంపీ స్థానం కాంగ్రెస్ కైవసంపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. గడ్డం వంశీని గెలిపించడానికి కష్టపడి పనిచేసిన నాయకులకు, ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన గడ్డం వివేక్. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామంటూ వెల్లడి. కోల్బెల్ట్ కార్మిక క్షేత్రంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆర్కే5 గని బలరాం వనంలో మొక్కలు నాటిన జిఎం సంజీవారెడ్డి. పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలు నిర్వహించిన అటవీ శాఖ అధికారులు. పలు ప్రాంతాల్లో మొక్కలు నాటిన అటవీ శాఖ అధికారులు. అటవీ సంపద పెంపుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు. మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాల పట్టివేత పరంపర కొనసాగుతూనే ఉంది. వేమనపల్లి మండలం నీల్వాయి పోలీసులు 6,75,000 విలువ గల విత్తనాలను పట్టుకున్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. పట్టుబడిన విత్తనాల విలువ సుమారు 6,75,000 ఉంటాయని తెలిపారు. ఒకరు అరెస్టు కాగా 3 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అధిక లాభం పొందాలనే ఆశతో మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది మీదుగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి అక్రమంగా సరఫరా చేస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ రాజు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐ సుధాకర్, ఎస్ఐ శ్యామ్ పటేల్ పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో ఎంపీగా విజయం సాధించి మొదటిసారిగా చెన్నూరుకు వచ్చిన గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పెద్దపల్లి ఎంపీగా గెలిచి మొదటిసారి నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు బాణసంచా కాల్చి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ అనుకున్నారు మోడీకి ఓటేస్తే బాగుంటుందని, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపారని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ చుట్టూ బీజేపీ గెలిచినా పెద్దపల్లిలో మాత్రం కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని అన్నారు. పెద్దపల్లి కాకా వెంకటస్వామి కంచుకోట అని మళ్లీ ప్రజలు నిరూపించారని తెలిపారు. వంశీకి ఘన విజయం సాధించడానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎలాగైతే అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పు కుప్పలుగా మార్చారో మోడీ కూడా దేశాన్ని అప్పు కుప్పలుగా చేస్తాడని తెలిపారు. మన చెన్నూరు నియోజకవర్గంలో 1,25,000 మన చెన్నూరులో 68,000 ఏదో ఉంది. 25,000 టన్నులు వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. 277 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లలో రావడం జరిగింది. అంటే ఇంతకుముందు ప్రభుత్వము 60 రోజులు 70 రోజులు ఇంకా విన్నదైతే 5-6 నెలలు కూడా వినడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే గుర్తుంచుకోవాలి, ఆ టైంలో ఏమైంది, ఈ టైంలో ఏమవుతుంది, ఇక్కడ రైతులకు ఏదైనా బాధ ఉన్నదా లేదా అని కూడా కనుక్కునే అవసరం ఉన్నది. అయితే ఈ ఫిగర్స్ కూడా వెరీ క్లియర్గా చెప్తున్నాయి. ఏదైతే పెండింగ్ ఉందో కేవలము 6,550 రైతులకు వాళ్ళకు ఇంకా పేమెంట్ ఇచ్చేది అవసరం ఉంది. అది కూడా రేపు ఎల్లుండిలో వాళ్ళకు పేమెంట్ కూడా చేయడం జరుగుతుంది. భారతదేశం వ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఇంకా బతుకుందని చెప్పి మీరందరూ వారి తీర్పును చూశారు. ప్రత్యేకంగా మన పెద్దపల్లి ప్రాంతంలో ప్రజలందరికీ, మన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని హింసలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ జెండాని గట్టిగా పట్టుకొని నిల్చున్నందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ ఈరోజు నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు ఈ పెద్ద బాధ్యత ఇచ్చారు. దానికి నా ధన్యవాదాలు ప్రజలందరికీ. ఖచ్చితంగా ఏదైతే గత 10 సంవత్సరాలు అన్యాయానికి గురైనారో దాని మీద కఠిన చర్యలు తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేసేలాగా నేను ఇకపై పనిచేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మన పెద్దపల్లి ప్రాంతానికి మంచి నిధులు, ఇక
ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు పనిచేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఏకమత్యమై ఈరోజు బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకొచ్చినారు. ప్రజలందరికీ పెద్ద ఎత్తున కాకా గారిని గుర్తు చేసుకొని, కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని, వివేక్ గారిని గుర్తు చేసుకొని గత 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ కూడా ప్రజలందరూ గమనించినారు. సొంత పైసలతోటి ట్రస్టుల ద్వారా ప్రజల అండదండగా ఉండి వాళ్ళని ఆదుకున్నారని చెప్పి వాళ్ళు గమనించి ఈరోజు కేవలం వారి కష్టాలు చూసి కాకా గారి మంచి పనులు గుర్తించి నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో అభివృద్ధి బాటలో నడిచి ఖచ్చితంగా మన పెద్దపల్లి ప్రాంతానికి ప్రత్యేకంగా ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేలాగా పనిచేసి మన యువతకు చాలా మంది చెప్పినారు బీజేపీ వస్తుంది యువత అంతా బీజేపీ వైపు పోయినారని. కానీ మీరందరూ చూస్తున్నారు, మన పెద్దపల్లి నిర్ణయం చూస్తున్నారు. యువత అందరూ కలిసి ఏకమత్యమయ్యి ఈరోజు మంచి పెద్ద ఎత్తున మనకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మంత్రినిలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మన పెద్దపల్లి ప్రాంతానికి, అది అందరూ గమనించాలి. ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు యువతకి ఒక అవకాశం ఇస్తే యువత బాధలేందో అవి గుర్తించి గమనించి వాళ్ళకి తగ్గట్టు అండగా ఉండి పనిచేస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరందరూ చూస్తున్నారు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి బీజేపీ పార్టీని యాక్చువల్లీ చూడాలంటే బీజేపీ పార్టీ ఓడిపోయినంత పని చేసినారు. ఎందుకంటే కేవలం 240 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. అంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కాలేదు, మోడీ వద్దు అని చెప్పి దేశవ్యాప్తంగా వాళ్ళు ఒక డెసిజన్ ఇచ్చినారు. మీరందరూ గమనించాలి. ఎట్లయితే కేసీఆర్ గారు అహంకారంగా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రజల మీద దౌర్జన్యం చేసినారో అదే విధంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు చాలా దౌర్జన్యాలు చేసి ప్రజలే వారు ఇంకా మాకు మీరు వద్దని చెప్పి వాళ్ళకి మెజారిటీ కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. ఖచ్చితంగా ప్రజల సేవలో ఉండి కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఇంకొక ముఖ్యమైన విషయము, ప్రతి ఒక్క ఎమ్మెల్యే వర్యులు అందరూ సహకరించి నాకు ఈరోజు ప్రజల ద్వారా కాకా గారిని గుర్తు చేసుకొని ఇంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు ఇతర సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చెన్నూరు రిజర్వర్ ఫారెస్ట్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేశారు. ప్లాస్టిక్ కాలుష్యం యొక్క విపత్తు సమాజాన్ని ప్రభావితం చేసే కనిపించే ముప్పు, ఆధునిక జీవనశైలికి తోడు మానవాళి అవసరాల కోసం మనిషి చేపడుతున్న చర్యలు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని అన్నారు. అనాలోచిత మానవ చర్యల వల్ల పర్యావరణానికి వాటిల్లుతున్న అనార్థాల గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెన్నూరు డివిజన్లో కోటపల్లి రేంజ్ మరియు చెన్నై రెండు కలిపి ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రజలకు ఎన్విరాన్మెంట్ మీద అవగాహన ఇక్కడ ప్లాస్టిక్ టోటల్గా రిమూవ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కోటపల్లి రేంజ్, చెన్నూరు రేంజ్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ కూడా ప్లాస్టిక్ ఉంటే అంటే వైల్డ్ లైఫ్ కూడా. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడంతో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా నాయకులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అన్ని విధాలుగా అభివృద్ధి సాధ్యమని భావించారని, ప్రజలు పార్లమెంట్లో హస్తం గుర్తుకే పట్టం కట్టారని పేర్కొన్నారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు పాలకవర్గం అందరి ఆధ్వర్యంలో యువకుడు, విద్యావంతుడు, ప్రతిభాశీలి
ఒక ఇండస్ట్రీ ద్వారా యువతను ఏ విధంగా ముంగడి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున ఆ ఇండస్ట్రీలు బిజినెస్లు ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చి రాబోయే రోజుల్లో ఇక్కడ యువతను ముంగడి తీసుకునే ఉద్దేశంతో మంచి నిర్ణయంతో ముంగడికి వచ్చినటువంటి మా వంశీ గారికి తాతకు తగ్గ మనవడిగా తండ్రికి తగ్గ తనయుడిగా ఎలక్షన్ నిలిచోగానే 1,00,000 పైచీలకు మెజార్టీతో గెలిచినందుకు వారికి గెలిపించినటువంటి పార్లమెంటు పెద్దపల్లి పార్లమెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క ఇక్కడ ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి పార్టీ కుటుంబ సభ్యుల పేరు పేరున ధన్యవాదాలు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఫలితాల భాగంగా వంశీ గారి పోటీ చేయడం జరిగింది. వంశీ గారు 1,10,000 పైప్ చిలుకు మెజార్టీతో గెలవడం జరిగింది. ఇది అందరి కృషి అని, అదేవిధంగా రామకృష్ణపూర్ కార్మికులు మరియు కర్షకులు అందరూ ఉత్సాహంగా ఈయనైతేనే మనకు బాగుంటుంది అని చెప్పి ఉత్సాహంగా ఓటేసి గెలిపించడం జరిగింది. అదేవిధంగా అందరి తరఫున నేను టౌన్ కాంగ్రెస్ తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞత తెలుపుతున్నాను. జై కాంగ్రెస్. అయిపోయింది నాయన, మీరు సరే మంచిది. వంశీ గారిని అత్యధిక మేరతో ఎందుకు గెలిపించారంటే ఆయనే అతని యొక్క కాకా కుటుంబం 1969లో కూడా మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వెంకటస్వామి గారు కూడా పనిచేశారు. ఆనాడు జితేందర్ రెడ్డి నాయకత్వంలో నేను కూడా 69లో విద్యార్థి దశలో నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు స్వరాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ఈ చెన్నూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా ఎన్నో రకాలుగా వారి యొక్క స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎన్నో బోర్లు కానివ్వండి, మోటార్లు కానివ్వండి, స్కూళ్ళలో ఫర్నిచర్ కానివ్వండి, ఉపాధ్యాయులకు వేతనాలు ఇచ్చి కూడా విద్యా సంస్థలను అభివృద్ధిలోకి తీసుకుపోయినటువంటి ఘనత ఉన్నది. వారు అదే యువకులు మన వంశీ గారు ముందు భవిష్యత్తులో ఇంకా మన చెన్నూరు కాన్స్టిట్యున్సీకు, మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకు ఎక్కువ సేవలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు అత్యధిక మేరతో గెలిపించినందుకు మరి ఒకసారి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సెక్యులరిజాన్ని. అలాగే పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం సాధించడంతో మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్, పాత బస్టాండ్, పాలచెట్టు, దొరల బంగ్లా తదితర ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 32,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాసులు, అభిమానులు, మా కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఈ విజయోత్సవాన్ని ఈ మందమరి మార్కెట్లో చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీని ఇంత ముద్దుగా రిసీవ్ చేసుకున్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాము. పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీని అభిమానించి ఆదరించి వంశీబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో చెన్నూరు కానీ, బెల్లంపల్లి కానీ 7 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ రాత్రి అనక పగలనక ఇలా కష్టపడి వంశీబాబును ఇలా ఒక చారిత్రకమైనటువంటి విజయాన్ని అందించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక కార్యకర్తే ఏ పార్టీకైనా ముఖ్యము. కార్యకర్తల అండదండలతోని, కార్యకర్తల ఐక్యమత్యంతో ఇలా సమాజాన్ని కదిలించి ఇలా చారిత్రకమైనటువంటి విజయాన్ని కాకా వెంకటస్వామి కుటుంబం నుంచి మూడో తరమైనటువంటి వాళ్ళ మనవనికి వంశీబాబుకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ విజయోత్సవాన్ని మనం ఇట్లే కొనసాగిస్తూ మరింత ప్రజలకు దగ్గరమైదాము, మరింత కాంగ్రెస్ పార్టీని అది ముందుకు తీసుకుపోదాము. అనేక సంక్షేమ పథకాలను కూడా అందరి పేద ప్రజలకు అందేటట్టు, అందరికీ అన్ని ఇళ్లకు పోయేటట్టు మన అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలని చెప్పి మీ అందరికీ సూచిస్తూ ఈ విజయాన్ని. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి అభ్యర్థులు విజయఢంకా మోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు వేరువేరుగా వేడుకలు నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నేతలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు నిర్వహించగా, పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో జనసేన పార్టీ నేతలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థులకు అఖండ విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలా చమరగీతం పాడి నియంత్రైనటువంటి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడిపించి ఇలా విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి మేము చంద్రబాబు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రానున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ మరి మండల గ్రామ స్థాయి నుండి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు ఉన్నది కాబట్టి దాన్ని మనం పరిగణన తీసుకొని ప్రతి గ్రామ స్థాయిలో నాయకులు ఇలా ఏకంగా అవసరం ఉన్నది. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి పార్టీ అభ్యున్నతి కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసమే పాటుపడుతున్నది. కావున ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో పనిచేయడానికి సిద్ధం కావాలని, అదేవిధంగా మన పెద్దపల్లి పార్లమెంట్ సంజయ్ కుమార్ గారు అహర్నిశలు తెలుగుదేశం పార్టీ కోసం శ్రమిస్తూ ఇలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నది అంటే సంజయ్ కుమార్ గారు చదవాలని నేను చెప్తున్నాను. కావున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు కూడా మొక్కవని ధైర్యంతో ఉన్నందుకు వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇలా అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలిచినందుకు ఇక్కడ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. దీనికి రానున్న కాలంలో కూడా తెలుగుదేశం తెలంగాణలో ఉన్నదనే దానికి నిదర్శనం ఇది. రేపు సంస్థాగత ఎన్నికల్లో కూడా ఇక్కడ తెలుగుదేశం అంటే ఖచ్చితంగా పోటీ చేస్తుంది, పోటీలో ఉంటుంది. మొన్న రానున్న ఇప్పుడు 9 తారీఖు ప్రమాణ స్వీకారానికి మేము ఇక్కడ నుండి తరలి వెళ్తామని తెలియజేస్తూ జై చంద్ర. మామూలు విజయం కాదు, ఎందుకంటే 175 స్థానాలలో మేము తగ్గి, ఎందుకంటే పొత్తు ధర్మంగా పోయి ఒంటరిగా చేస్తే ఓట్లు చీలిపోకుండా ఒక్క ఓటు కూడా వేస్ట్ కావద్దని చెప్పి పొత్తులో ధర్మంగా టీడీపీతో జత కలిసి ఒక ఓటును కూడా వృధా చేయకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయం దేశం కాదు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే విషయం. ఎందుకంటే 21 స్థానాలు తీసుకున్నప్పుడు చాలామంది 21 స్థానాలే అన్నారు, కానీ ఈరోజు చూసినాక 166 స్థానాలు గెలిచాక పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏందో దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా ఆ నిర్ణయం ఈరోజు ఉందని ప్రజలంతా చెప్పుకోవడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంకి ఈ రోజు నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. త్వరలో తెలంగాణలో కూడా జనసేన పార్టీ అడుగు పెడుతుందని ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి నుంచి తెలియజేస్తున్నాము. జై జనసేన. జై పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జనసేన పార్టీ లేకుంటే 2 తెలుగు రాష్ట్రాలలో రాజకీయం అనేది ఉండదు. దానిలో భాగంగా 21 స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు 21 గెలవడం జరిగింది. ఇది చరిత్రలో గొప్ప విషయం. ఎందుకంటే పోయినసారి 2 స్థానాల్లో ఓడిపోవడం జరిగింది. 2 ఎంపీ స్థానాల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో గెలవడం అనేది గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, దేశ చరిత్రలో ఇలాంటి గొప్ప విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏదైతే అసెంబ్లీ గేటు కూడా తాకనేవన్న వైసీపీ జగన్ అన్నాడు, మిమ్మల్ని వైసీపీ గేట్ మన ఎమ్మెల్యే గేట్ అసెంబ్లీ గేటు కూడా తాకనేవన్న జగన్కి ఒకటే హెచ్చరిస్తున్నాం. అసెంబ్లీ గేటును తన్నుత బద్దలేకుండా ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాన్ని 21 స్థానాలలో పవన్ కళ్యాణ్ గెలవడం అనేది గొప్ప విషయం. 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇలాంటి విజయం చారిత్రకం. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ విజయం అనేది ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది. ఇలాంటి గొప్ప విజయాన్ని మాకు ఇచ్చిన జనసేన నాయకులకు, పవన్ కళ్యాణ్ గారి మెగా ఫ్యామిలీ. పర్యావరణ పరిరక్షణతోనే సకల ప్రాణుల మనుగడ సాధ్యమని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆర్కేఫై గని వద్ద గల సిఎండి బలరాం వనంలో డివైజీఎం అబ్దుల్ ఖదీర్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ పాల్గొని అధికారులు, యూనియన్ నాయకులు, కార్మికులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సిఎండి పర్యావరణ పరిరక్షణపై రూపొందిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి కోసం దాదాపు 5,000 ఎకరాలు సంస్థ వినియోగించుకుంటుందన్నారు. అంతకు రెట్టింపు స్థలంలో ఇతర ప్రాంతాలు, ఓబీ డంప్ యార్డులపై లక్షలాది మొక్కలు నాటి పచ్చని వనాలను పెంచుకుందన్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సింగరేణి ముందుకు సాగుతుందన్నారు. అనంతరం కార్మికులచే పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏటీసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, ఎస్ఓ2 జీఎం పురుషోత్తం రెడ్డి, డివైజీఎం అరవిందరావు, ఏజీఎం మురళీధర్,
ఏఎస్ఓ శ్రీధర్ రావు, ఏజెంట్లు రాముడు, గోపాల్ సింగ్, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ హనుమాన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి సింగరేణి వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఒక మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్నటువంటి ఆర్కే5 గని యొక్క ప్రాంగణంలో సుమారుగా 550 వివిధ రకాలైనటువంటి ప్లాంట్స్ని మరి ఇలా ప్లాంట్ చేయడానికి మా తోటి అధికారులు, ఫ్యామిలీ మెంబర్సు, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా మరి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరూ కూడా మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 1970s స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క స్వీడన్లో ఈ ఉద్యమం మన భూమిని మనమే రక్షించుకోవాలనే ఒక నినాదంతో ఈ సంవత్సరం మరి సుమారుగా శ్రీరాంపూర్ ఏరియాలో ఒక 22 hectares 2 లక్షల మొక్కలు, అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా మనకి సుమారుగా 2000 హెక్టార్లలో మనం సుమారుగా 50 లక్షల మొక్కలు, అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయో స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ ప్రాంగణాలు కానివ్వండి, వీటన్నిటి కూడా మనం సప్లై చేయడం జరుగుతున్నది. మన దగ్గర ఉన్నటువంటి నర్సరీ, సెంట్రల్ నర్సరీ ఏదైతే ఉన్నదో చాలా అద్భుతంగా మనం సుమారు 2 హెక్టార్లలో వివిధ రకాలైనటువంటి ప్లాంట్స్ పెంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఈ సంవత్సరం రికార్డెడ్గా మనకి టెంపరేచర్స్ మన ఏరియాలోనే 46 డిగ్రీల వరకు వెళ్ళింది. అది ఉత్తర రాష్ట్రాల్లో చూసుకుంటే మనకి 50 డిగ్రీలు కూడా వచ్చేది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన యొక్క పర్యావరణాన్ని మనం ఇంబ్యాలెన్స్ చేసేసి మనకి డిస్ట్రక్ట్ చేయడం వల్ల ఇదంతా కూడా జరుగుతుందని యొక్క దీంతో దాన్ని మరి మనం సరిచేయాలంటే తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యతగా మనం ప్లాంటేషన్స్ మెయిన్గా, దానికి తోడు ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే ఈ వాటర్ యొక్క వాడకం తగ్గించుకోవడం పోవాలి. సింగరేణిలో మరి మనం ఈ యొక్క గ్రీన్ ఎవరైతే వాయువులు ఉన్నాయో వాటిని తగ్గించడానికి మనకి పక్కనటువంటి FGD అని మనకి ఫ్యూయల్ గ్యాస్ డీసల్ఫరైజేషన్ సుమారుగా మనం 800 కోట్లు ఇచ్చి మనం ఏదైతే వాయువు వెళ్తుందో దాన్ని దానిటువంటి సల్ఫర్ను తగ్గించినట్లయితే మనకు వాతావరణం డ్యామేజ్ కాకుండా ఉంటుందని మనం 8 లక్షలకు మనం ఖర్చు చేసి మనం త్వరలో అది ఇనాగ్రేట్ చేసుకుంటాం. దానికి తోడుగా మనం ఏంటంటే ఎనర్జీ ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ ఉన్నదో దాంట్లో సుమారు 234 మెగావాట్లు యాజ్ ఆన్ డేట్ వరకు జనరేట్ చేస్తాం. దానికి తోడుగా 224 మెగావాట్ల త్వరలో మనం జనరేట్ చేయడానికి ముందుకెళ్తాను. దీనికి తోడు రాబోయే కాలంలో సుమారుగా 2500 నుంచి 3000 మెగావాట్ల ఉత్పత్తి చేసి మరి మన సింగరేణి కాలేజీలో ఉన్నటువంటి యొక్క దీనికి ప్రత్యామ్నాయంగా మనకి లాభాలతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడటానికి కంపెనీ చాలా స్టెప్స్ తీసుకుంటుంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో రూప్ టాప్ ఏదైతే ఉందో సోలారు మనకి చేసుకున్నట్లయితే మన ఇంట్లో పనిచేసేటువంటి లైట్స్ కావచ్చు, తర్వాత అదేవిధంగా సోలారుతో మనకి ఏసీలు కూడా మనం రేపు ఫ్యూచర్లో పనిచేసేటట్టుగా ముందుకెళ్ళే విధంగా మనం ఎన్నో రకాలైనటువంటి స్టెప్స్ తీసుకుంటాం. సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి మరి అన్ని ఓపెన్ కాస్ట్ బండ్లో ఉన్నటువంటి ఏదైతే ఓబీ డంపులు ఉన్నాయో ఇప్పటికే ఆల్మోస్ట్ 90% డంప్స్ ఏదైతే పూర్తయినాయో వాటన్నిటిని కూడా గ్రీన్గా మనం కన్వర్ట్ చేసిన మ్యాన్మేడ్ ఫారెస్ట్ లాగా ఉన్నాయండి. వీటన్నిటిని కూడా ఫ్యూచర్లో అంటే రాబోయే ఓపెన్ కాస్ట్ మైన్లకి మనకి మన కాంపెన్సేషన్ ఎఫారెస్టేషన్ ల్యాండ్ కింద మనం కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే దగ్గర కూడా మనం 2740 హెక్టార్లో దాన్ని కన్వర్ట్ చేసేసి గవర్నమెంట్కి 2 కార్యక్రమం తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలకు కూడా ఈ చెట్లని మనం మన సింగరేణి ద్వారా పంపిణీ చేసి ఈ పర్యావరణం సమతుల్యం కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాం. అయినా కానీ ఇది సరిపోదు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవాలి. ఈ పర్యావరణం ఎఫెక్ట్ కావటం వల్లనే ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం సుమారు 47-48 నుంచి మొదలుపెట్టి 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినాయి. ఈ ఓపెన్ కాస్ట్ వల్ల మనం ఏదైతే పర్యావరణానికి నష్టం చేస్తున్నామో దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఈ చర్యలు ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా రాబోయే రోజుల్లో మనం సోలార్ పవర్ ద్వారా ఎవరైతే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలు కానీ ఏదైనా కార్మికులు కానీ అధికారులు కానీ ఇరించుకున్నప్పుడు సోలార్ లాంటిని వాళ్ళ ఇళ్ల మీద పెట్టుకోవటం వల్ల ఈ ఎనర్జీని మనం అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కా6 గనిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ తిరుపతి ఆధ్వర్యంలో ఆర్కే6 గని పరిసర ప్రాంతాల్లోని కాలనీలో ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరించారు. అనంతరం స్థానికులకు జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, భూగర్భ జలాలను కాపాడుకోవడానికి
ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పర్యావరణంపై క్విజ్, వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గని రక్షణాధికారి కాదాసి శ్రీనివాస్, వెంటిలేషన్ అధికారి రామ్ నర్సయ్య, డిప్యూటీ మేనేజర్ మర్రి కొమరయ్య, ఇంజనీర్ మహేష్, సంక్షేమ అధికారి సునీల్ కుమార్, గుర్తింపు సంఘం నాయకులు ముస్కే మల్లయ్య, తోట మహేష్, చిలుకల రామచందర్, కారుకురి నగేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రెయిన్బో పాఠశాల కరెస్పాండెంట్ చెన్నూరి అమన్ ప్రసాద్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం సిసిసి నస్పూర్లో ర్యాలీ నిర్వహించారు. సిసిసి నుండి కార్నర్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవుతుందని, దీంతో పర్యావరణం దెబ్బతింటుందన్నారు. చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి తమ వంతు బాధ్యతగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం, మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పర్యావరణం కోసం మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో, రేడియంట్ పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దండపల్లి మండలం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్లో అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ అధికారుల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహమూదాబాద్ బీట్లో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే అనార్థాలను వివరిస్తూ అటవీ పరిసరాలలో ఉన్న ప్లాస్టిక్ను సేకరించి అనంతరం తాళ్లపేట వరకు ర్యాలీగా వెళ్లి అధికారులు తాళ్లపేట స్టేజ్ వద్ద పర్యావరణ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. అటవీశాఖ కార్యాలయం ఆవరణలో స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల బాధ్యతగా నడుచుకుంటూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత వహించాలని అన్నారు. ముఖ్య ఉద్దేశం, దాని యొక్క థీమ్ సారాంశం ఏంటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. అంటే మనం ప్లాస్టిక్కి వాడడం చాలా తగ్గించాలి. ఎందుకంటే దానిలోనికి అది భూమి పొరల్లో ఇమిడిపోయి అందులో ఒకటి వర్షాన్ని, గ్రౌండ్ వాటర్ లెవెల్ని తగ్గించే దానికి ముఖ్య కారణం అది అవుతుంది. కాబట్టి దాన్ని తగ్గించాలి. ఇప్పుడు ఈ సంవత్సరం దాని యొక్క ముఖ్య అంశము ల్యాండ్ రీస్టోరేషన్, డిసర్టిఫికేషన్. అంటే మనం వీడుగా ఉన్నటువంటి భూములను ఈ వర్షతాపం లేక అనేక మైదానాలు అంటే మనం వాడకంలోనికి, వ్యవసాయంలోనికి తీసుకురాలేక అది డ్రాట్ అంటే బీడుగా మారిపోతున్న క్రమం లోపల మనం అట్లాంటి నేలలన్నింటినీ మనం సారవంతం చేసి వాటిని వాడకంలోనికి తీసుకురావాలన్నటువంటి ఒక ఉద్దేశం ఈ సంవత్సరం. సో మనకున్నటువంటి ఈ సంవత్సరం మనం ఉన్న ప్రాంతం లోపల కడెం కెనాల్ నీరు లేక ఎన్నో పంట పొలాలు వాడకంలో లేక బీడుగా మారిపోతుంది. సో ఇట్లాంటి అనేక చోట్ల జరుగుతున్నటువంటి కారణాల వల్ల ఎకాలజికల్ బ్యాలెన్స్ తప్పిపోయి భూతాపం పెరిగి అనేక అనర్థాలకు దారితీస్తున్న క్రమం లోపల ప్రభుత్వం ఎన్నో రకాలటువంటి పథకాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాయి. గత సంవత్సరం ఇంపాక్ట్ మిషన్ లైఫ్ అనేటువంటి మనం అనేక సందర్భాలలో గుర్తు చేసుకుంటున్నాం. కానీ అది ఓన్లీ కేవలం ఆ రోజుకు మాత్రమే పరిమితం అయిపోతున్నాయి మన యొక్క తీర్మానాలు, మన యొక్క ప్రయత్నాలు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించి దాన్ని వృక్షంగా మారే వరకు మనం తీర్మానం చేసుకొని పోతే ఖచ్చితంగా మనం ఇటువంటి భూతాపాల నుండి మనం ఇది కేవలము ప్రభుత్వము అదేవిధంగా అటవీశాఖ వారు మాత్రమే చేయాల్సిన పని కాదు, ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత. మనం పుట్టినప్పటి నుంచి మొదలుకొని మనం చచ్చే వరకు ఆధారపడేది చెట్లపైనే. ఈ ఎండాకాలం వచ్చిందనుకోండి, ప్రతి ఒక్కరు ఒక చెట్టు కనిపించింది అనుకోండి, ఏదైనా సమావేశం చేసుకున్నా, బండి పార్కింగ్ చేయాలన్నా, కారు పార్కింగ్ చేయాలన్నా, సాయంత్రం ముచ్చట్లు పెట్టాలన్నా అందరూ వర్షం పడ్డా చివరికి పోయి చెట్టు కిందే మనము
పెట్టుకోవడం జరుగుతుంది. అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఎన్నో ఉంటుందో అందరూ తెలుసుకొని మన పొల్యూషన్ని కాకుండా అందరు రక్షించాల్సినటువంటి ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన. వర్షాకాలంలో మంచిర్యాల జిల్లా విరివిగా మొక్కలు నాటి భూ ఉష్ణతాపాన్ని నిరోధించాలని సేంద్రియ వ్యవసాయ రైతు పుస్కూరి శ్రీనివాసరావు కోరారు. పర్యావరణ పరిరక్షణపై బుధవారం రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారుల విస్తరణ పేరిట వృక్షాలు తొలగించారని ఆరోపించారు. జనాభా పెరుగుతుంది కానీ చెట్ల సంఖ్య పెరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ మును నిర్లక్ష్యం చేయడం వల్ల వేడి పెరిగిపోతుందన్నారు. వడదెబ్బ కారణంగా పలు కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయని అన్నారు. పురపాలక శాఖ, గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని కోరారు. పర్యావరణను కాపాడుకొని భావితరం వారికి మంచి వాతావరణం ఇవ్వాలని శంకర్ శ్రీనివాసులు కోరారు. అందరూ గమనిస్తున్నారు, దయచేసి ప్రజలందరూ చూడండి. ఇవాళ 51 డిగ్రీకి మన వేడికి 51 డిగ్రీలకు ఎండ వచ్చి మనం ప్రతి ఒక్కరూ ఏసీ లేని బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ ఇవాళ మంచిర్యాల తీసుకుంటే 1,00,000 జనాభా ఉన్నప్పుడు ఒక 2 లక్షల చెట్లు ఉండాలి. ఇవాళంతా కూడా 10 రోజుల చెట్లు లేవు. దీన్ని ప్రభుత్వాలు గ్రహించి కానీ జిల్లాధికారులు గ్రహించి కానీ ఖచ్చితంగా రాబోయే హరితహార ప్రోగ్రాంకి ఉంది. ఆ ప్రోగ్రాంలో ఖచ్చితంగా మంచిర్యాల ఒక 2 లక్షల చెట్లు పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇలా ప్లాస్టిక్తోని వాటర్ ఇంకిపోకుండా ఇలా భూమిపైన ఉండి ఇలా వాటర్ కొరత కూడా ఏర్పడ్డది. ప్రతి ఒక్కరు వేసి పెట్టుకుంటారు. నాకు భవిష్యత్తులో ఏమనిపిస్తుందంటే ప్రతి ఒక్కరు పర్వతారోహణం చేసేటప్పుడు ఏదైతే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటారో వెనుక ఇట్లా ఏసీలు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది కావచ్చు. రేపు ఫర్దర్గా రాబోయే కాలంలో కంపల్సరీ ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ప్లాస్టిక్ నిషేధించాలి. మనం లేకపోతే భవిష్యత్ తరాలకు ఎవరు కూడా ఈ మనుషులు మానవ జాతి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆదిపూర్ ఎపిసి ఆధ్వర్యంలో, శ్యామ్ సుందర్ గారి ఆధ్వర్యంలో పర్యావరణ అందరూ కాపాడాలని అందరూ వచ్చి దీన్ని విజయం చేసినందుకు వారికి ప్రతి ఒక్క ధన్యవాదాలు. ముఖ్యంగా గమనించింది ఏంటంటే దేవుడు సృష్టించిన గాలి కానీ, నీరు కానీ, భూమి కానీ ఈ మూడింటిని మనము సృష్టికి వ్యతిరేకంగా దేవుడు సృష్టించేటిని మనము వ్యతిరేకంగా పోయి అన్నిటిని పొల్యూషన్ చేశాము. రాబోయే తరాలకు ఇచ్చేది మనం ఆస్తి కాదు. ఈ మూడింటిని కాపాడితే మన యొక్క పిల్లలు బతుకుతారు. కానీ మీరు ఆస్తులు సంపాదించి దేవుని గుళ్ళలకు పోయి మొక్కితే రాదు. ప్రతి ఒక్కరూ ఈ పర్యావరణ కొడితే భగవంతునికి సేవ చేసినట్టే కానీ గ్రహించుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ పర్యావరణం కాపాడాలని. ప్రకృతితోనే భూమిపై జీవన మనుగడ సజావుగా సాగుతుందని కొమరంభీం జిల్లా తిర్యాని అటవీ శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. ముందుగా తిర్యాని అటవీ క్షేత్ర అధికారి కార్యాలయం నుండి కొమరంభీం చౌరస్తా వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం అటవీ శాఖ అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమ్మక్క గద్దల వద్ద జీవనానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను శ్రమదానం ద్వారా తొలగించారు. నర్సరీని సందర్శించి అందులోని చెట్లను ఆ ప్రాంతంలో నాటారు. ఈ కార్యక్రమంలో తిర్యాని ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్, గిన్నెదారి ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, మొర్రిగూడ ఎఫ్సిఓ మహేందర్, ఈజీఎస్ ఏపీఓ షాకిర్ ఉస్మాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్లను నాటడం, వాటిని సంరక్షించడం ఫారెస్ట్ అధికారులే కాకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి చెట్లను నాటి పర్యావరణ కాలుష్యాన్ని నిర్మూలించాలని అన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని కోరారు. మానవ తప్పిదాల వల్ల పర్యావరణ కాలుష్యం ఇలాగే కొనసాగితే అడవులు కనుమరుగవుతాయని తెలిపారు. దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం చెట్లు అనేవి తగ్గిపోతున్నాయి, వన్యప్రాణులు తగ్గిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణ సమతుల్యత అన్నది దెబ్బతింటుంది. దాని కొరకే ప్రజల్లో అవగాహన, అవేర్నెస్ కల్పించడం కొరకే మనము ర్యాలీ తీసేసి అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే చెట్లను పెంచడం వలన దానిలో వన్యజీవులు ఉంటాయి. వన్యజీవులు ఉండడం వల్ల మనకు ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ఇప్పుడు ప్రతిరోజు ఎండలు కొడుతున్నా అంటున్నాం. కాకపోతే మనం చెట్లు తరిగిపోవడం వల్లనే, చెట్లు నరికేయడం వల్లనే అవుతుందన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అందరూ ఏదో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏదో సెలబ్రేషన్ అప్పుడు స్టేటస్లు పెట్టడం, చెట్లు పెట్టడం అని కాదు, చేసి చూపించాలి. మనం ప్రతి ఒక్కరు చెట్లు పెట్టడమే కాదు, పెట్టిన దాన్ని కాపాడి పెద్ద చెట్టు అయ్యే వరకు మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. ఓన్లీ ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే పెట్టాలి చేయాలనేది కాదు. ప్రతి ఒక్కరు చెట్లు పెట్టేసి పెంచితేనే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే కాదు యూజ్ అవుతుంది, ప్రతి పౌరునికి యూజ్ అవుతుంది. సో కనుక ప్రతి ఒక్కరి బాధ్యతగా నేను గుర్తు చేస్తున్నాను. ఇక్కడ నుంచి అయినా చెట్టు నరకడం ఒక నిమిషం పని కదా. ఒక చెట్టును దాన్ని పెంచి దానికి కాయలు కాయనికి ఒక 5 సంవత్సరాలు పడుతుంది, 5 నుంచి 10 సంవత్సరాలు పట్టవచ్చు. సో కనుక దాన్ని దృష్టిలో ఉంచేసేసుకొని చెట్లను నరకకుండా, వన్యజీవులను చంపకుండా
వాటిని కాపాడుతూ ఈ పర్యావరణాన్ని సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిలీ విత్తనాలను పట్టుకున్న మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీసులు. 6,75,000 విలువ గల విత్తనాలు స్వాధీనం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామన్న రామగుండం సిపి శ్రీనివాస్. పెద్దపల్లి ఎంపీ స్థానం కాంగ్రెస్ కైవసంపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. గడ్డం వంశీని గెలిపించడానికి కష్టపడి పనిచేసిన నాయకులకు, ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన గడ్డం వివేక్. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామంటూ వెల్లడి. కోల్బెల్ట్ కార్మిక క్షేత్రంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆర్కే5 గని బలరాం వనంలో మొక్కలు నాటిన జిఎం సంజీవారెడ్డి. పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలు నిర్వహించిన అటవీ శాఖ అధికారులు. పలు ప్రాంతాల్లో మొక్కలు నాటిన అటవీ శాఖ అధికారులు. అటవీ సంపద పెంపుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.